ఇజ్రాయెల్ ప్రమాదంలో పడబోతుంది. ఈ అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎప్పుడన్నదే ప్రశ్న, కానీ ఈసారి మాత్రం చాలా పెద్దదానికే ప్లాన్ వేసింది ఇరాన్. హెజ్బుల్లా లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బుల్లా టెర్రర్ గ్రూప్ అమెరికాతో ఒప్పందానికి నిరాకరించింది. గాజాలోని రఫా పట్టణం మీద ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మొదట హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కోసం డిమాండ్ చేసి తర్వాత మాట మార్చి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు హెజ్బుల్లా లెబనాన్ వైపు నుండి ఇజ్రాయెల్ మీదుగా దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ లాంచర్లను ధ్వంసం చేస్తోంది హెజ్బుల్లా ఇప్పటి వరకు తాము 4 ఐరన్ డోమ్ లాంచర్లను ధ్వంసం చేసినట్టు ప్రకటిస్తే ఐడిఎఫ్ మాత్రం ఒకే ఒక్క లాంచర్ దెబ్బతిన్నట్టుగా ప్రకటించింది. తటస్థంగా ఉంటూ గాజా యుద్ధ వార్తలను వెల్లడిస్తున్న మిడిల్ ఈస్ట్కి చెందిన 2 వెబ్ న్యూస్ ఛానల్స్ మాత్రం 4 లాంచర్స్తో పాటు ఒక ఫైర్ కంట్రోల్ రాడార్ కూడా దెబ్బతిన్నట్టు పేర్కొన్నాయి. ఐరన్ డోమ్ అనేది కేవలం జనావాసాల మీద రాకెట్లు పడకుండా నిరోధించే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. కానీ ఇక ముందు ఐరన్ డోమ్ అనేది 50% మాత్రమే రక్షణ ఇవ్వగలదు. ఐరన్ డోమ్ బలహీనతని ఇక్కడ కనిపెట్టగలిగింది రష్యా. సో ఇజ్రాయెల్కి భారీ ప్రమాదం పొంచుంది. ప్రస్తుతం హెజ్బుల్లా గ్రూప్ చాలా ప్రమాదకరంగా మారింది. గత 2 ఏళ్ల కింద హెజ్బుల్లా వేరు, ప్రస్తుతం హెజ్బుల్లా వేరు. రష్యా, ఇరాన్, చైనాలు వెనకుండి హెజ్బుల్లాను బలమైన మిలిటెంట్ గ్రూప్గా మార్చేశాయి. హెజ్బుల్లా ఇప్పటికే ప్రకటించిన ప్రకారం 15,000 మంది ఆత్మాహుతి దళాలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. అఫ్కోర్స్ 15,000 మంది ఆత్మాహుతి దళాల ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేసింది. AK-47తో పాటు 10,000 సెమీ గైడెడ్ రాకెట్స్, గ్రెనేడ్ లాంచర్స్, ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, హ్యాండ్ హెల్త్ శాటిలైట్ నావిగేషన్ యూనిట్స్, మ్యాన్ ప్యాడ్లతో పటిష్టమైన 1,00,000 మంది ఫైటర్స్ని ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధం చేసినట్టు హెజ్బుల్లా పేర్కొంది. ఇరాన్, రష్యా, చైనాల ప్లాన్ ఏంటంటే ఉక్రెయిన్ విషయంలో అమెరికా, యూరోప్ దేశాలు కలుగు చేసుకున్నంతసేపు హెజ్బుల్లా హమాసులతో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉండాలి. కానీ ఈసారి చాలా పెద్ద దాడికి సిద్ధమవుతున్నాయి. దీన్ని ఆపేది ఎలా? హమాస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది, అలా అని పూర్తిగా అంతరించినట్టు కాదు. కానీ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బుల్లా బలంగా తయారైంది. హెజ్బుల్లా బలం తగ్గించాలి లేదా పూర్తిగా నాశనం చేయాలి. అలా చేయాలంటే లెబనాన్ దేశంలోకి ఐడిఎఫ్ ప్రవేశించి దాడులు చేయాల్సి ఉంటుంది. వేదిక బీరూట్ లెబనాన్ రాజధాని. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ప్రాచ్యం సలహాదారు అయినటువంటి ఓచెన్ ఫర్దర్ నిన్న లెబనాన్ ప్రధాని నజీబ్ మియాటి, లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ నబీన్ బెర్రీ, ఇతర లెబనాన్ ఉన్నతాధికారులతో హైలెవెల్ మీటింగ్లో పాల్గొన్నారు. హైలెవెల్ మీటింగ్లో ఓచెన్ ఫర్దర్ లెబనాన్ ప్రధానితో చెప్పిన మాటలు ఇట్లా ఉన్నాయి: మేము అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. హమాస్ మరియు హెజ్బుల్లాలతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావాలని ప్రయత్నించాం. కానీ 2 గ్రూపులు చర్చలు జరపడానికి నిరాకరించాయి. మాతో పాటు మా మిత్ర దేశాలు ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి హెజ్బుల్లా మీద దాడి చేయడానికి కానీ లెబనాన్ దక్షిణ ప్రాంతంలోకి ఐడిఎఫ్తో పాటు నాటో దళాలు ప్రవేశిస్తాయని తెలియజేస్తున్నాను. ఇది మా అధ్యక్షుడు జో బైడెన్ మాటగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లెబనాన్ ఆర్మీ మా విషయంలో జోక్యం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము హెజ్బుల్లాని లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న లితానీ నది అవతల వైపుకి నెట్టేస్తాం. దీనివల్ల హెజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి చేయలేని స్థితిలోకి వస్తుంది. ముందుగా మీకు ఈ విషయం తెలియజేస్తున్నాం. సో చాలా సున్నితంగా లెబనాన్కి హెచ్చరిక జారీ చేశాడు. దాడి 4 వారాల లోపు జరపచ్చు అని టూకీగా చెప్పాడు. కానీ అంతకంటే ముందే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి దిగచ్చు. ఇజ్రాయెల్, అమెరికా, నాటో దేశాల లక్ష్యం హెజ్బుల్లాను దక్షిణ లెబనాన్లోని లితానీ నది అవతల వైపుకి నెట్టడమే. అయినా లెబనాన్ కేంద్రంగా సిరియా మీద కూడా దాడులు చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ సిరియా అగ్నిగుండం అవుతుందన్నమాట. సిరియాను రక్షించుకోవడానికి రష్యా తన ఆయుధ సంపత్తిలో కొంత భాగం మధ్యధరా సముద్రం మీద పెట్టాల్సి వస్తుంది. అదే సమయంలో తన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్తో పాటు S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సిరియాలో మోహరించాల్సి వస్తుంది. రష్యాకి ఇది అగ్ని పరీక్ష అన్నమాట. రష్యా, ఇరాన్, చైనాలు కలిసి డ్రామా కోసం ఇజ్రాయెల్లో ఓ థియేటర్ను ఓపెన్ చేశాయి. ఇప్పుడు అమెరికా, నాటోలు కలిసి మూసేసిన సిరియా థియేటర్ను మళ్ళీ ఓపెన్ చేయబోతున్నాయి. ఇంకో థియేటర్ తైవాన్లో ఓపెన్ అయి ఉంది, కానీ ఇంకా నాటకం మొదలవలేదు. కానీ రిహార్సల్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇదే సమయం ఇక్కడ అసలైనటువంటి అంశం ఇక్కడే ఉంటుంది. భారత్ను భాగస్వామి చేయాలని మరో కొత్త థియేటర్ హిందూ మహాసముద్రంలో ఓపెన్ చేసి భారత్ను భాగస్వామి చేయాలని అమెరికా ఆశపడుతుంది. కానీ అది చైనా వైఖరి మీద ఆధారపడింది. తమ డ్రామాల కోసం లెబనాన్, పాకిస్తాన్లను వాడుకోబోతున్నాయి అగ్రరాజ్యాలు. 2 దేశాలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నవే. అంచేత 2024 ప్రపంచంలో అన్ని చోట్ల అశాంతి ఉంటుంది. ఈ డ్రామాలో తాము భాగస్వాములం కాకూడదని కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాయి కొన్ని యూరప్ దేశాలు, మరికొన్ని మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్ దేశాలు. ఇంకా ఉంది చెప్పాల్సింది.